నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నేను గతంలో 7 సంవత్సరాల పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యుడిగా పనిచేశాను. గత 45 సంవత్సరాలు పైగా వైద్య వృత్తిలో కొనసాగుతూ రోగులకు సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ రోజున ఈ కోవిడ్ మళ్ళీ పోయింది అనుకున్న ముదనష్టపు మాయదారి మహమ్మారి కోవిడ్ నేను ఎక్కడికి పోలా, ఉన్నా మీ మధ్యలోనే ఉన్నా, సహజీవనం చేస్తున్నానని చెప్పి బయటకు వచ్చింది. దీని గురించి మీరు ఎటువంటి ఆందోళన చెందవద్దు, భయపడద్దు, పుకార్లు నమ్మవద్దు. ఈ కోవిడ్కి ఉపరకానికి ఏం పేరు పెట్టారంటే, తుఫాన్లకి ఎట్లా పేర్లు పెడతారో వైరస్లకు కూడా అలాగే పేర్లు పెడతారు. దీనికి JN1 అని పేరు పెట్టారు. ఇది ఒమిక్రాన్ కోవకు చెందిన వైరసు. ఒమిక్రాన్ అంటే ఎవ్వరూ భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. గ్రామీణ వాసులకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బురద పాము ఉంటుంది. విషము లేని పాము మనల్ని కరిచినా ఏమీ చెయ్యదు. కనుక ఇది నిర్వీర్యమైన వైరస్సు. ఒమిక్రాన్ కోవకు చెందిన దాదాపు 400 రకాల వైరస్సులు రూపాంతరం చెందినాయి. ఇప్పుడు సంఖ్యాపరంగా ఈ JN1 అనేది భారతదేశంలో, ఇతర దేశాల్లో పెద్ద సంఖ్యలో వస్తుంది కనుక మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. ఇది సెప్టెంబర్ నెలలోనే చైనాలో, అమెరికాలో వచ్చింది. క్రమేణా మలేషియా, సింగపూర్, బ్యాంకాక్, థాయిలాండ్ ఆ దేశాలకు వచ్చింది. మనకి డిసెంబర్ 10వ తారీఖున కేరళకు చెందిన 78 సంవత్సరాల మహిళ సింగపూర్కి పర్యటనకు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆమెలో ఈ లక్షణాలు కనుగొన్నారు. భారతదేశంలో ఈ JN1 అనే వైరస్ కేరళలో ప్రారంభమైంది. ఇప్పుడు కూడా కేసులు అత్యధికంగా కేరళలోనే ఉన్నాయి. భారతదేశం అంతా కూడా విస్తరించింది. ప్రస్తుతానికి క్రిస్మస్ రోజుకి 25 డిసెంబర్ నాటికి 5,000 కొత్త కేసులు, అంటే 5,000 కేసులు ఉన్నాయి ఇప్పుడు భారతదేశంలో. రోజువారీగా ఈ టెస్ట్ పాజిటివ్ వచ్చే కేసులు 700 ఉన్నాయి. మొత్తం కేసులు 5,000 అయితే నూతనంగా రోజువారీ కనుగొనబడేవి 700. ఈ సంఖ్య ఇలా పెరిగిన ఏమి ఆశ్చర్యపోవద్దు. ఈ వైరస్లకి ఎట్లయితే ఫ్లూ వైరస్, దగ్గు పరిచయం వైరస్ అది శీతాకాలంలో వస్తుందో, ఈ కోవిడ్ వైరస్ కూడా శీతాకాలం వాటికి అనువైనది. చక్కగా అవి పెరగటానికి, వ్యాప్తి చెందటానికి అనుకూలమైన వాతావరణం చలికాలం. ఇది జనవరి నెలాఖరు, ఫిబ్రవరి వరకు కూడా ఉండే అవకాశం ఉంది. కొంచెం ఎండలు ముదిరితే ఈ వైరస్ ఉధృతం తగ్గిపోతుంది. ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల కేసులు నమోదైనవి. సంతోషకరమైన వార్త ఏంటంటే, మరణాలు అతి తక్కువ. మరణించిన వాళ్ళు కూడా రోగనిరోధక శక్తి తగ్గి వాళ్ళ ఆయుష్ పూర్తయిపోయిన వాళ్ళే మరణిస్తున్నారు. కానీ ఆరోగ్యవంతుల్ని ఈ వైరస్ ఏమీ చేయదు. కనుక వృద్ధాప్యంలో ఉండి మంచాన పడిన వారు, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రమే ఒక 5 మంది మరణించారు. ఈ 5 మరణాల్లో 4 కేరళ, 1 ఉత్తరప్రదేశ్. ఈ వైరస్ సోకపోయినా కూడా వాళ్ళకున్న జబ్బులను బట్టి, వాళ్ళకున్న వయసును బట్టి ఎలాగో కాలం చేసి ఉండేవారు. యాదృచ్ఛికంగా ఈ కోవిడ్ వైరస్ JN1 వాళ్ళలో కనుగొనబడింది. కనుక ఎవరు ఆందోళన చెందవలసిన, భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు. అయినా జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి సుమా. పాము కనపడితే అది తాచుపాము కావచ్చు, బురదపాము కావచ్చు, కట్లపాము కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. కనుక పాము పామే. అదేవిధంగా మనము జాగ్రత్తలు తీసుకునే విషయంలో ఏమాత్రము రాజీ పడద్దు. నమస్కారము మన సంస్కారము.
కరచాలనము చేయవద్దు, షేక్ హ్యాండ్ ఇవ్వద్దు. ఎవరైనా చెయ్యి ముందుకు పెట్టినా వాళ్ళు చెయ్యి ముందుకు పెట్టగానే మీరు నమస్కారం పెట్టండి. అట్లాగే మనము స్నేహితులను బంధువులను కలిసినప్పుడు ఆలింగనం చేయటం, వాటేసుకోవటం అనేది ముఖ్యంగా ముస్లిం సోదరులకు ఎక్కువ అలవాటు. ఈ కోవిడ్ మహమ్మారి పోయే వరకు వాటేసుకోవటము, ఆలింగనాలు చేయటానికి దూరంగా ఉన్నాం. చిన్నపిల్లల్ని చూడగానే ముద్దులు పెట్టేస్తుంటారు. ఈ JN1 వైరస్ పోయే వరకు దయచేసి ముద్దులు పెట్టడం మానేయండి. పాశ్చాత్య దేశాలలో, అమెరికాలో అయితే కనపడగానే పెద్దవాళ్ళు కూడా ముద్దులతో ముంచెత్తుతారు. అట్లాగే విమానాశ్రయంలో వెళ్ళేటప్పుడు, దిగేటప్పుడు ముద్దులతో మొత్తం కుటుంబ సభ్యులంతా ముంచెత్తుంటారు. కనుక మన సాంప్రదాయం, భారతదేశ సాంప్రదాయంలో ముద్దుల సంస్కృతి లేదు కనుక ముద్దుల ద్వారా వ్యాప్తి చెందే అవకాశం తక్కువ. కానీ పిల్లలకు మాత్రం పిల్లల్ని చూడగానే ముద్దు వస్తారు, ముద్దు పెట్టాలనిపిస్తుంది. వాళ్ళకి బుగ్గ మీద ముద్దు పెడతారు, పొట్ట మీద ముద్దు పెడతారు, కాళ్ళ మీద ముద్దు పెడతారు. ఆ ముద్దులు మాత్రం ఇంట్లో వాళ్ళు కూడా వద్దు సుమా, తాత, అమ్మమ్మ, నాయనమ్మ, ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా పిల్లలకి, చంటి పిల్లలకి, ఉయ్యాల్లో ఉండే పిల్లలకి మాత్రం ముద్దు పెట్టవద్దు. భౌతిక దూరం పాటించండి. సబ్బుతో చేతులు కడుక్కోండి. శానిటైజర్ ఉంటే శానిటైజర్ ఉపయోగించండి. శుభ అశుభ కార్యక్రమాలకు పెద్దవాళ్ళు పిల్లలు వెళ్ళొద్దు, వృద్ధులు పిల్లలు వెళ్ళొద్దు. ఆరోగ్యవంతంగా ఉండే మధ్య వయసు వారు, ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులు లేని వారు వెళ్ళండి. వివాహాలు, గృహప్రవేశాలు, దినాలు, మరణాలు, వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకలు, అట్లాగే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోడి పందాలు విస్తృతంగా జరుగుతుంటాయి. కోడి పందాలకి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు ప్రతి గ్రామంలో కూడా. కనుక జనసమూహాలు ఉన్న చోట తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మాస్క్ ధరించటం ద్వారా ఈ కోవిడ్ వైరస్ మనకు సోకకుండా మనం జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా మనం దగ్గినప్పుడు ఒకవేళ మనలో వైరస్ ఉంటే ఇతరులకు వ్యాప్తి చెందకుండా మనం కాపాడుకోవచ్చు. రోగనిరోధక శక్తి తగ్గటం వల్ల ఈ JN1 వైరస్ వస్తుంది. షుగరు, బీపీ, గుండె జబ్బులు, గుండెకు స్టెంట్లు, గుండెకు బైపాస్ ఆపరేషను, గుండె కవాటాల మార్పిడి చికిత్సలు, ఆస్తమా, ఉబ్బసం, స్థూలకాయము, థైరాయిడ్ గ్రంథి సమస్యలు, ధూమపానము, మద్యపానము, బీడీ, సిగరెట్, చుట్టా, గుట్కా, పాన్, పరాగ్, నశ్యము, జరదాకిళ్ళి, కారాకిళ్ళి, పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండండి. ఇది మీకు నిజంగా మానేయాలంటే ఇదే మంచి అవకాశం. దీనికి ఒక ట్యాబ్లెట్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరు బూప్రాన్ XL, BUPRON XL 150 mg ట్యాబ్లెట్. సన్ ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే మీకు మళ్ళీ ఆ పొగాకు ఉత్పత్తుల పట్ల ఏమాత్రము వ్యామోహము ఉండదు. ఇక శాశ్వతంగా ధూమపానం అనే బానిసత్వాన్ని నుంచి దూరం అవుతారు. మీకు ఈ కోవిడ్ గురించి, JN1 గురించి ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే నా సెల్ నంబర్ ఇస్తాను. వాట్సాప్లో మీ సందేహాలను తెలియపరిస్తే వాట్సాప్లోనే సమాధానం చెప్తాను. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. మీరు వాట్సాప్లో మీ అనుమానాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయండి.
ఏదున్నా మీ అనుమానాన్ని నివృత్తి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను.